మేము చదువుకునే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు వింటూ ఒక వైబ్ ఉండేది. మా జిల్లాలో ఆయన ఒక పెద్ద నాయకుడు, బలమైన నాయకుడు అనే ఆ వైబ్ అనేది అప్పట్లో మేము ఒంగోలులో చదువుకునేటప్పుడు పెద్దగా రీసౌండ్ వచ్చేలాగా వినపడేది. వాసన్న వాసన్న అంటే. కానీ ఈ మధ్యకాలంలో పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి చూస్తే మాత్రం బాధ కలుగుద్ది. ఎందుకంటే పూలమ్మిన చోట కట్టెలు అమ్మటం అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది వేదమయ్యేది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన రకరకాల కారణాలతోటి పార్టీ అయితే మారి జనసేన పార్టీలోకి వెళ్ళారు. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు వైసీపీ వేడరు అనుకుంటున్న అభిమానులందరికీ, ఆయన వెంట నడిచిన వ్యక్తులందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆయన వెంట అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు, లేకపోతే ఆయన నియమించినటువంటి మండల అధ్యక్షులు కూడా కనీసం ఆయన వెంట అయితే నడవల. జనసేన పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది కార్పొరేటర్లు తప్పితే ఒంగోలులో. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లా మొత్తం ఖాళీ చేసేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతరు తాగారా? ఇక జనసేనలోకి వెళ్ళినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నిర్వర్తించారు. కానీ చివరాఖరికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన షాక్ ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు కమిటీ నియామకం అని చెప్పి జనసేన పార్టీ ఈరోజు అఫీషియల్గా 14 మందితో కూడినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల జనసేన అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన ప్రత్యేక కమిటీ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతో పాటు క్షేత్రస్థాయిలో శ్రేణులు ఆలోచనలు ఈ కమిటీ పరిగణలో తీసుకుంటుంది. ఈ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శాసనసభ పక్షం సమావేశంలో జన సైనికులు, వీర మహిళలు పోరాట స్ఫూర్తి కొనసాగించేలా, వారి ఆత్మగౌరవానికి నిలిపేసేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారంట, తర్వాత టి శివశంకర్, కందులు దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ఇక ధర్మరాజు, పచ్చమట్ల ధర్మరాజు, చిలకం మసూదన్ రెడ్డి, కొటికల గోవిందరావు, చిన్నబాబు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కోరికాన రవికుమార్. ఇది జనసేన పార్టీ 14 మందితో కూడినటువంటి స్టేట్మెంట్. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాత్రం దీంతో అవకాశం అయితే దక్కలేదు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరాక జాయినింగ్ కమిటీకి ఆయన అధ్యక్షుడు, ఆ కమిటీకి నిర్వహణ ఆయన చూశాడు జనసేన పార్టీకి సంబంధించి. ఆ తర్వాత ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపైన వీటిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కమిటీల్లో ఆయన చోటు కల్పించి ఈయన అధ్యక్షత వహించాడు. ఆ స్థానిక సంస్థల విషయంలో ఎక్కడెక్కడ బలం ఉంది, ఏంటి ఇదని ఎంక్వైరీ చేయడానికి. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి డీలిమిటేషన్ సంబంధించిన అంశం మీద కూడా జనసేన పార్టీ పదవి అయితే అప్పచెప్పాను. కానీ స్థానిక సంస్థలపైన గ్రేటర్ రాయలసీమ వరకు ఈయన మొన్నదా పనిచేశాడు కదా, స్థానికంగా ఉన్న నాయకులతో ఈయన మాట్లాడాడు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతానికో లేకపోతే గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఆయనకి ఏ బాధ్యతలు ఎందుకు అప్పచెప్పలా? కొత్తగా నియమించిన కమిటీలో ఆయన ఎందుకు లేడంటే మొన్న ఈ మధ్య దామచర్ల గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డి అనే ఒక ఘర్షణ వాతావరణం కనపడింది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తప్పించారు. వాస్తవానికి మనందరికీ తెలుసు, ఎన్నిసార్లు చెప్పుకున్నాం, జనసేన పార్టీ అనేది టీడీపీ పెట్టించిన పార్టీ అని చెప్పి చాలా సందర్భాల్లో పెద్దలు చాలామంది మాట్లాడారు. టీడీపీ కోసమే పనిచేసేది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో ఉండి టీడీపీని తిడితే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చినట్టే ఉంది పరిస్థితి. మొన్నదాకా ఎక్కలేని హైప్ బాలినేని గారికి ఇచ్చి ఒక్కసారి డమాలం కింద పడేసినట్టు కదా. వాసన నిజంగా ఒకప్పుడు నీ వెనకాల అభిమానంగా తిరిగే వ్యక్తులు ఈరోజు ఇటువంటి పరిస్థితి నీకు రావడం చూసి బాధగానే ఉంటుంది ఎవరికైనా. కానీ అది మీరు ఏ నిర్ణయాలు ఎలా తీసుకుంటారో ఎవరికి తెలియదు. కాబట్టి బహుశా మీరు ఏ పార్టీలో ఉన్నా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఈ పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకొని ఆ పార్టీలోకి వెళ్ళి, అదేమన్నా పెద్ద రీజనల్ పార్టీ ఒంటరికి వచ్చి అధికారంలోకి వెళ్ళే పార్టీ కూడా కాదు, అటువంటి పార్టీలోకి వెళ్ళి మీరు ఇటువంటి అవమానాలకు గురవటం నిజంగా ఒకప్పుడు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులుగా మేమందరం బాధపడతా ఉన్నాం. బహుశా మీ కష్టం అనేది నీటిపాలు చేసేసారు. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చి స్టేట్మెంట్ ఉంది, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అవసరమైతే గట్టిగా పోరాడి నేను ఇప్పిస్తాను స్థానిక సంస్థల్లో సీట్లు మీ అందరికీ 5 అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. కనీసం ఆయనకు కూడా కమిటీలో ఛాన్స్ లేకుండా చేశారు. ఇదే ఈ 14 మందిలో ఒక వ్యక్తి
రాష్ట్రంలో మూడో పార్టీ అవసరం లేదు, తృతీయ పార్టీ 2 పార్టీలు సరిపోతాయి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఆ వ్యక్తి ఎవరు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల్లో జనసేన వీర మహిళల్ని వీళ్ళందరినీ 2024 ఎన్నికల్లో ఎలాగైతే కసరత్తు చేసి మనందరం నించుంటున్నాం, మనందరం బలపడుతున్నాం అని చెప్పి 21 స్థానాల్లోనే 10-15 మంది టీడీపీలకు ఇప్పించి మిగిలిన వీళ్ళు 6-7 తీసుకుని వీళ్ళు పోటీ చేసినట్టు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంతే, అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. బహుశా నిజంగా పనిచేసిన వాళ్ళకి మాత్రం అవకాశం అయితే ఉండదు. చూసే పరిస్థితి అలాగే కనపడతా ఉంది. బహుశా బాలినేని గారు, మీతో పాటు జాయిన్ అయినటువంటి ఉదయ్ భాను గారు, లేకపోతే ఈ స్థాయి మీరు స్థానిక సంస్థల గురించి వీటి గురించి పరిస్థితి అధ్వానం చేసే ఈ కమిటీలో మీకు చిన్నది కనిపించవచ్చు. కానీ ఇదే కమిటీలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మంత్రులుగా పనిచేసినటువంటి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి దుర్గేష్ గారు లేరా? ఇక వల్లంనేని బాలశౌరి గారు దాదాపు 2 సార్లు ఎంపీగా పనిచేశారు, ఆయనకు అవకాశం కల్పించారు. ఇక చూద్దాం మరి మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, రకరకాలుగా ఆయన పదవులు అనుభవించాడు. మరి అటువంటి వాళ్ళ దగ్గర కూడా మిమ్మల్ని లేకుండా చేశారు చూడండి జనసేన పార్టీ వాళ్ళు.